Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So ఈ పర్టికులర్ వీడియోలో రైట్, లాస్ట్ వీడియోలో మనము పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకున్నాం, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వీడియో వెన్ వి స్టార్టెడ్ అబౌట్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఆర్ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గురించి స్టార్ట్ చేసినప్పుడు టెక్ రెక్కి డాక్యుమెంట్ గురించి డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ పిక్చర్ వెహికల్ బ్రేక్ డౌన్ యాజ్ వెల్ యాజ్ సమ్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసినాం కదా. ఈ వీడియోలో మనము డిఓడి గురించి నేర్చుకుందాం. డిఓడి ఈజ్ నథింగ్ బట్ డేట్స్ అవుట్ ఆఫ్ డేట్స్ అని అయినా అంటారు, లేకపోతే డేస్ అవుట్ ఆఫ్ డేస్ అయినా అంటారు. సో యా, ఇదిగో ఇక్కడ ఉన్నది కదా, డేస్ డేస్ అవుట్ ఆఫ్ డేస్ అని అయినా అంటారు డిఓడిని, లేకపోతే డేట్స్ అవుట్ ఆఫ్ డేస్ అని అయినా అంటారు అన్నమాట. సో ఏదైనా అనొచ్చు, డేట్స్ అవుట్ ఆఫ్ డేస్ ఆర్ డేస్ అవుట్ ఆఫ్ డేస్ అంటే ఏంటిదంటే బేసికలీ యూ విల్ బి లాకింగ్ ద యాక్టర్ డేట్స్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని అండ్ చాలా రెస్పాన్సిబుల్ పని అన్నమాట. అందుకని చెప్పేసి ఇది సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ కి ఇస్తారన్నమాట. లైక్ ఓన్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏడీస్ ఇది హ్యాండిల్ చేస్తారన్నమాట. సో చాలా రెస్పాన్సిబుల్ పని. చెప్పుండే కదా, ఎంత పవర్ ఉంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే అంత ప్రెషర్ ఉంటుంది. సో యా, అప్పుడప్పుడు యాక్టర్స్ డేట్ లేకపోవడం వల్ల కూడా షూట్స్ ఆగిపోయినాయి అన్నట్టు. యాక్టర్స్ లైక్ షూట్ కి రాకపోవడం వల్ల కూడా షూట్స్ ఆగిపోయిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిక్చర్ వెహికల్ లేకపోతే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి క్లోజ్అప్ షాట్ పెట్టడం, అట్లా ఆర్ట్ ప్రాపర్టీ రాకపోతే క్లోజ్అప్ షాట్ పెట్టేసి ఎట్లనో అట్లా మేనేజ్ చేయొచ్చు. ఏది రాకపోయినా ఎట్లనో అట్లా మేనేజ్ చేసేయచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎట్లనో అట్లా మేనేజ్ చేయొచ్చు. కానీ ఆర్టిస్ట్ అనేవాడే రాకపోతే అసలు షూటే ఆగిపోతుంది, రైట్? ఎందుకంటే ఆర్టిస్ట్ చుట్టే సినిమా తిరుగుతుంది కాబట్టి. ఆర్టిస్ట్ అనేవాడు ప్రైమరీ యాక్టర్ అయినా, సెకండరీ యాక్టర్ అయినా, టెర్షరీ యాక్టర్ అయినా, నాట్ టెర్షరీ యాక్టర్ బట్ ప్రైమరీ యాక్టర్ అయినా, సెకండరీ యాక్టర్ అయినా, లైక్ డేట్స్ తీసుకునేటప్పుడు వీళ్ళ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. టెర్షరీ యాక్టర్ కూడా జాగ్రత్తగానే తీసుకోవాలి, బట్ వీళ్ళకు మోర్ కేర్ఫుల్ గా ఉండాలన్నమాట, అదే చెప్తున్నా. సో బేసికలీ ఆర్టిస్ట్ లేకపోతే షూటే ఆగిపోతుంది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పని, డేట్స్ ని పర్ఫెక్ట్ గా తీసుకోవాలి, రైట్? సో అట్లా లెట్ సీ సమ్ పాయింట్స్, సమ్ థియరీ రాసిన దాని తర్వాత డైరెక్ట్ ఈ వీడియోలోనే మనము డిఓడి ఎట్లా ప్రిపేర్ చేస్తాం, ఎట్లా యాక్టర్స్ తో కమ్యూనికేట్ చేస్తాం, ఎట్లా అప్రూవల్ తీసుకుంటాం అని చెప్పేసి లైక్ వీ విల్ బి సీయింగ్, రైట్? సో యాక్టర్స్ డేట్స్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రాంగ్ డేట్స్ కన్ఫర్మ్ చేసినాం అనుకో నువ్వు, నీకు లక్షలలో లాసెస్ వస్తుంది, రైట్? ప్రొడ్యూసర్స్ కి లక్షలలో లాసెస్ వస్తుంది. సో నువ్వు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేయాలి. షెడ్యూల్ ని చూసి, లైక్ ఒక షెడ్యూల్ ని ఒక 10 సార్లు చూడాలి, యాక్టర్స్ డేట్స్ ని 10 సార్లు చూడాలి. సో చాలా ఇంపార్టెంట్ పని guys, చాలా ఇంపార్టెంట్ పని guys, చాలా రెస్పాన్సిబుల్ పని ఇది. సో అట్లా ఇది చూడ్డానికి చిన్న పనిలానే ఉంటుంది, బట్ చాలా రెస్పాన్సిబుల్ పని. కొంచెం ఒక్క డేట్ తప్పు రాసినా అక్కడ లక్షల్లో లాస్ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇది చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఇస్తారు. మ్యాక్స్ ఫస్ట్ ఏడి ఆర్ సెకండ్ ఏడి మాత్రమే తీసుకుంటారు, థర్డ్ ఏడి ఫోర్త్ ఏడి వీళ్ళకి ఇవ్వరు అన్నమాట, ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు. అందుకే ఈ కాస్ట్యూమ్ వాళ్ళని అడిగినా కాస్ట్యూమ్ సూపర్వైజర్, ఆర్ట్ సూపర్వైజర్ అడిగితే మాకు డిఓడి అంటే ఏంటిదో తెలియదు అంటారు. ఓన్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ డైరెక్షన్ సూపర్వైజర్స్, చీఫ్ సూపర్వైజర్స్ కి మాత్రమే ఇది తెలుస్తుంది అన్నమాట, డిఓడి. అందుకని నేను చెప్తున్నా మీకు, బిలీవ్ మీ గస్, బిలీవ్ మీ, మీకు డిఓడి గురించి తెలియాలన్నా, డిఓడి ఎక్స్పీరియన్స్ రావాలన్నా మీకు మినిమం టు మినిమం 2-3 ఇయర్స్ మీరు పని చేయాలి, ఇండస్ట్రీలో పని చేయాలి. కానీ నేను మీకు, నువ్వు ఫ్రెషర్ అయినా సరే, నువ్వు సినిమా తీయాలన్నా, ఏంటి సినిమా తీయాలన్న ప్యాషన్ ఉంటే నేర్చుకోవచ్చు నువ్వు నా ఛానల్ ద్వారా, రైట్? సో యా, యాక్టర్స్ డేట్స్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన యాక్టర్ లేకపోతే షూటే ఆగిపోతాయి, ఏం లేకపోయినా మేనేజ్ చేయొచ్చు, బట్ యాక్టర్ లేకపోతే షూట్ ఆగిపోవచ్చు. కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ షూట్ మే స్టాప్.
నేను చెప్పిన పాయింట్ రైట్. డేస్ అవుట్ ఆఫ్ డేస్ యాక్చువల్ డిఓడి అని కూడా అంటారు, లేకపోతే డేట్స్ అవుట్ ఆఫ్ డేస్ అయినా అంటారు, లేకపోతే డేస్ అవుట్ ఆఫ్ డేస్ అయినా అంటారు. ఏదైనా పర్లేదు, డిఓడి అనేది సరిపోద్ది. దట్ ఈస్ నథింగ్ బట్ డేట్ లాక్ ఆఫ్ ద యాక్టర్స్. సెకండ్ ఏంటిది, ఫస్ట్ ఏడి విల్ గివ్ ద షెడ్యూల్ అండ్ వీ నీడ్ టు కన్ఫర్మ్ యాక్టర్ డేట్. సో ఫస్ట్ ఏడి అనేవాడు, ఫస్ట్ ఏడి ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫస్ట్, నా టర్మినాలజీలో లైక్ నా టర్మినాలజీలో ఫస్ట్ ఏడి అనేవాడు ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్. ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఆర్ ఫస్ట్ ఏడి అనేవాడు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాడు అనమాట. షెడ్యూలింగ్ అనేది చాలా పెద్ద తలనొప్పి పని గైస్. అందుకనే నేను ఫస్ట్ ఎయిడ్ ఇది లాస్ట్ పెట్టిన. మనం టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ కింద నుంచి పైకి వచ్చేద్దాం అని చెప్పేసి అట్లా అనుకున్నా, సో దట్ అందరికి యూజ్ అవుతుంది అని, ఫ్రెషర్స్ కి కూడా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ ఇన్ లాస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, ఫస్టే మీకు షెడ్యూలింగ్ రిలేటెడ్ అది వీడియో చేసిండు అనుకో, మీకు కూడా చిరాకు వచ్చేస్తుంది. అసలు ఏంద్రా బై సినిమాని ఇట్లా తీస్తారా, ఇంత స్ట్రగుల్స్ పడతారా అన్నట్టు ఒక చిరాకు వచ్చేస్తుంది మీకు. అందుకని చెప్పేసి షెడ్యూలింగ్ ని నేను లాస్ట్ గా పెట్టిన. లైక్ షెడ్యూలింగ్ అనేది చాలా పెద్ద తలనొప్పి యాక్చువల్ గా. నా పాత సినిమాలో లైక్ నేను ఒక సినిమాలో వర్క్ చేయలేదు, నేను అబ్జర్వ్ చేసిన. ఆ సినిమాలో లైక్ అబ్జర్వింగ్ ఇన్ ద సెన్స్, నేను ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఉన్నాను అనమాట. షెడ్యూలింగ్ లో కూడా నేను ఎట్లా ఒఫీషియల్ గా వర్క్ చేయలేదు, అన్అఫీషియల్ గా వర్క్ చేసిన. నా పేరు ఎక్కడ రాలేదు, బట్ నేను అన్అఫీషియల్ గా ఉండి అబ్జర్వ్ చేయడము, ఒక లైక్ అబ్జర్వేషన్ స్కిల్స్ నాకు ఎక్కువ అన్నమాట. సో అట్లా అబ్జర్వేషన్ కోసం ఉన్నాను. సో అందులో షెడ్యూలింగ్ లైక్ 40 to 45 వర్షన్స్ చేంజ్ చేసిండ్రు అనమాట. సో 45 టైమ్స్ షెడ్యూలింగ్ చేసిండు అంటే అర్థం చేసుకోండి షెడ్యూలింగ్ ఎంత పెద్ద తలనొప్పి పనో. షెడ్యూలింగ్ అప్పుడు నేను కూడా హెల్ప్ చేసిన అనమాట. సో షెడ్యూలింగ్ అప్పుడు నేను కూడా హెల్ప్ చేసిన కాబట్టి నాకు ఆ షెడ్యూలింగ్ నాలెడ్జ్ కూడా ఉంది. సో షెడ్యూలింగ్ అనేది చాలా పెద్ద తలనొప్పి పని గైస్, చాలా అంటే చాలా తలనొప్పి పని. అందుకనే లాస్ట్ లో పెట్టేసిన నేను. సో బేసికలీ మనము ఇప్పుడు ఈ యాక్టర్స్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం, డిఓటిడి గురించి. సో ఫస్ట్ ఏడి మన ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనే అతను షెడ్యూలింగ్ ప్రిపేర్ చేస్తాడు. అందుకని చెప్పేసి అతనికి ఫస్ట్ ఏడి అన్న పేరు వచ్చేసింది. అంతే ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప షెడ్యూల్ని ప్రిపేర్ చేయలేం, రైట్? పర్ఫెక్ట్ షెడ్యూల్ని ప్రిపేర్ చేయలేం. సో ఫస్ట్ ఎయిడ్కి మంచి కమాండ్ ఉంటుంది, సెకండ్ ఎయిడ్కి కూడా మంచి కమాండ్ ఉంటుంది అనమాట. సెకండ్ ఏడి అండ్ ఫస్ట్ ఏడి ఆర్ ద చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్స్ అనుకోండి, ఇన్ మై లాంగ్వేజ్, ఇన్ మై టర్మినాలజీ, రైట్? సో ఫస్ట్ ఏడీ విల్ బి గివింగ్ ద షెడ్యూల్ ఇస్తాడు అనమాట. షెడ్యూల్ సెకండ్ ఏడీకి ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ కి ఇస్తాడు. అండ్ సెకండ్ ఏడీ ఆ షెడ్యూల్ చూసి షెడ్యూల్ ని ఒక 2 సార్లు, 2-3 సార్లు, లేకపోతే 10 సార్లు మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసేసి యాక్టర్స్ డేట్ చూసేసి స్క్రిప్ట్ చదువుతాడు అనమాట. స్క్రిప్ట్ చదివేసి లాస్ట్ వీడియోలో ఇన్ ద సెన్స్ కాస్ట్యూమ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, కాస్ట్యూమ్ సూపర్వైజర్ కి ఇది యాక్టర్స్ క్యారెక్టర్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయమనే రెస్పాన్సిబిలిటీ ఇస్తారని చెప్పిన కదా. అది కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఏం చేస్తాడు, లేకపోతే మన సెకండ్ ఏడి ఆర్ సెకండ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఏం చేస్తాడు అనమాట. సో బేసికలీ షెడ్యూల్ చూసేసి స్క్రిప్ట్ మొత్తం చదివేసి ఏ ఏ సీన్స్ లో ఏ క్యారెక్టర్ ఉన్నాడు, ఏ యాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఒకటి రాసుకొని యాక్టర్స్ కి మెయిల్ త్రూ ఆర్ వాట్సాప్ త్రూ కమ్యూనికేట్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ డేట్స్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్కి చెప్తాడు అనమాట. ఫస్ట్ ఎయిడ్కి యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ కి చెప్తాడు అనమాట. ఇది మనోడి పని. మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ ఏడి ఇన్ ద సెన్స్ అవర్ ఫస్ట్, ఇన్ మై టర్మినాలజీ ఫస్ట్ ఏడి ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనే అతను షెడ్యూల్ ఇస్తాడు. తల్ల బద్దలు కొట్టుకొని ఒక 40-45 వర్షన్లు చేసుకొని, ఒక 30-35 వర్షన్లు చేసుకొని ఒక షెడ్యూల్ ఇస్తాడు అనమాట. షెడ్యూల్ ఇస్తాడు. ఆ షెడ్యూల్ తీసుకొని క్యారెక్టర్ లిస్టులు నువ్వు ఫస్ట్ స్క్రిప్ట్ చదివేసి ఉంటావు. సో స్క్రిప్ట్ తో వదిలేసి స్క్రిప్ట్ మొత్తం నీకు ఐడియా ఉంటుంది. సో ఆ షెడ్యూల్ తీసుకుంటావు, షెడ్యూల్ తీసుకొని క్యారెక్టర్ లిస్ట్ చూస్తావు. ఆ షెడ్యూల్లో ఏ ఏ యాక్టర్ ఏ ఏ డేట్ అప్పుడు ఉన్నాడు అని చెప్పేసి అది ఒక బుక్ లో రాసుకుంటావు అన్నమాట. ఫస్ట్ నేనైతే ఒక బుక్ లో రాసుకుంటుండే, బుక్ లో లేకపోతే ఒక పేపర్ పెన్ తో రాసుకుంటుండే. ఆ తర్వాత నేను అది సాఫ్ట్వేర్ కి మారుస్తుండే అన్నట్టు, వర్డ్ లో ఇట్లా రాస్తుండే. వర్డ్ లో రాసిన తర్వాత మళ్ళా రీచెక్ చేసుకుంటా షెడ్యూల్ ప్రకారం యాక్టర్స్ డేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పేసి మళ్ళీ ఒక మల్టిపుల్ టైమ్స్, ఒకటి కాదు, రెండు సార్లు కాదు, ఒక 5-6 సార్లు రిచెక్ చేసుకుంటా. ఎందుకంటే ఒక్క డేట్ వల్ల అక్కడ లక్షల లాస్ వస్తుంది ప్రొడక్షన్ కి, రైట్? సో రిచెక్ చేసుకోవాలి మనం. రిచెక్ చేసుకున్న తర్వాత అది యాక్టర్ కి పంపించాలి. యాక్టర్ కి త్రూ మెయిల్ ఆర్ వాట్సాప్ కమ్యూనికేట్ చేసి అతని నుంచి రివర్ట్ తీసుకోవాలి. లైక్ అతని నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత
ఫస్ట్ ఏడీకి రిపోర్ట్ చేయాలి, ఆ కన్ఫర్మేషన్ డేట్స్ ని ఫస్ట్ ఏడీకి రిపోర్ట్ చేయాలి, యాజ్ వెల్ as ప్రొడక్షన్ టీమ్ కి కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఇది ప్రాసెస్ అండ్ వీ విల్ బి డూయింగ్ దిస్ ప్రాసెస్ లైవ్లీ ప్రాక్టికల్లీ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఓన్లీ, రైట్? సో యా, ఇఫ్ షెడ్యూల్ చేంజెస్ వీ నీడ్ టు టేక్ అప్డేటెడ్ చేంజ్. చెప్పినా కదా, షెడ్యూల్ అనేది మారుతూనే ఉంటది బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. వేరియస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు షెడ్యూల్ మారడానికి రీజన్. ఒకసారి వర్షం పడి షూట్ ఆగిపోవచ్చు, ఒకసారి లొకేషన్ దొరక్క షూట్ ఆగిపోయి ఉండొచ్చు, ఒకసారి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రావచ్చు, లైక్ భారత్ బంద్ లాగొచ్చి షూట్ ఆగిపోవచ్చు, లేకపోతే యాక్టర్ కి హెల్త్ ప్రాబ్లం ఉండి షూట్ ఆగిపోవచ్చు. సో బేసికలీ నువ్వు షెడ్యూల్ ప్రతిసారి చేంజ్ చేస్తుంటావు. వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల షెడ్యూల్ చేంజ్ అవుతుంటుంది. షెడ్యూల్ చేంజ్ అయిన ప్రతిసారి నువ్వు మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం రిపీట్ చేయాలి. ఇట్స్ లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్, రైట్? వెనకకు పోవాలి, ముందుకు రావాలి, వెనకకు పోవాలి, ముందుకు రావాలి. షెడ్యూల్ చేంజ్ అయిన ప్రతిసారి నువ్వు వచ్చి యాక్టర్స్ డేట్స్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. బ్యాక్ అండ్ ఫోర్త్, టూ అండ్ ఫ్రో టైప్ అన్నమాట. ఇది బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాసెస్ అన్నమాట. సో బేసికల్లీ ఇది షెడ్యూలింగ్, ఇది నాట్ షెడ్యూలింగ్, ఇది డిఓడి ప్రాసెస్ అన్నమాట. లెట్స్ లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన సినిమా పేరు ఏంటిది? ఏ ఫర్ యాపిల్ కదా, ఏ ఫర్ యాపిల్, రైట్? ఏ ఫర్ యాపిల్ అనేది మన సినిమా. దాంట్లో క్యారెక్టర్స్ ఎవరు? నిఖిల్ అనేటోడు ఒక క్యారెక్టర్, బృందా అనే అమ్మాయి ఒక క్యారెక్టర్, లక్ష్మి చెప్పుండే కదా, లక్ష్మి ఇన్ ద సెన్స్ నిఖిల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్. సో నిఖిల్ అనేటోడు ఒక క్యారెక్టర్, బృంద అనే అమ్మాయి ఒక క్యారెక్టర్, యాజ్ వెల్ యాజ్ లక్ష్మి అనే మదర్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు నిఖిల్ తోని కన్ఫర్మేషన్ కావాలి, నిఖిల్ డేట్స్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఫస్ట్ నేను షెడ్యూల్ చూస్తా. షెడ్యూల్ చూసిన తర్వాత నిఖిల్ కి ఏ ఏ డేట్స్ లో షూట్స్ ఉన్నాయి, ఏ ఏ డేట్స్ లో షార్ట్స్ ఉన్నాయి, ఏ ఏ డేట్స్ లో సీన్స్ ఉన్నాయి అని చెప్పేసి చూస్తాను అన్నమాట. షెడ్యూల్ ప్రకారము నిఖిల్ కి ఆ, ఏప్రిల్ ఏప్రిల్లో ఏప్రిల్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్, నైన్త్ రోజు షూట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏప్రిల్లో బృందాకి కూడా కొన్ని రోజులు యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని షూట్స్ ఉన్నాయి అనుకుందాం. లక్ష్మి గారికి కూడా యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని షూట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది ప్రస్తుతానికి నిఖిల్ గురించి మాట్లాడదాం లే, రైట్? సో నిఖిల్ అనే క్యారెక్టర్ యాక్టర్ డేట్స్ కన్ఫర్మేషన్ కావాలి, నిఖిల్ అనే యాక్టర్ డేట్స్ కన్ఫర్మేషన్ నాకు కావాలి. సో నేను ఫస్ట్ షెడ్యూల్ చూస్తా. షెడ్యూల్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది నిఖిల్ కి ఆ, ఏ అంటే మొత్తం షెడ్యూల్ మొత్తం చూసుకోవాలి, రైట్? సో నిఖిల్ కొన్ని రోజులు అదే లైక్ థర్డ్ డే కావాలి, అదే ఏప్రిల్ థర్డ్ కావాలి, ఏప్రిల్ ఫోర్త్ కావాలి, ఫిఫ్త్ కావాలి, సిక్స్త్ కావాలి, ఎయిత్ కావాలి, నైన్త్ కావాలి అని మనకు షెడ్యూల్ చెప్పేస్తాయి. షెడ్యూల్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు గైస్. మొత్తం పైనుంచి కింది వరకు జల్లెడ పట్టాలన్నమాట. ఏ ఏ డేట్స్ రోజు నిఖిల్ మనకు అవసరం అని చెప్పేసి షెడ్యూల్ పెద్ద తలనొప్పి. బట్ నువ్వు షెడ్యూల్ అయితే తీసుకుంటావు, షెడ్యూల్ ని తీసుకొని షెడ్యూల్ తోని ఈ నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తావు అనమాట. యూ విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ దీస్ నెంబర్స్, సారీ, యూ విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ దిస్ నెంబర్స్ అనమాట. షెడ్యూల్ చూసిన తర్వాత నిఖిల్ షూట్స్ ఏప్రిల్ థర్డ్ రోజు, ఏప్రిల్ ఫోర్త్ రోజు, ఫిఫ్త్ రోజు, సిక్స్త్ రోజు, ఎయిత్ రోజు, నైన్త్ రోజు ఉన్నాయని చెప్పేసి ఆ, నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటావు. ఒక 3-4 సార్లు షెడ్యూల్ ని నీ డేట్స్ ని బ్యాక్ అండ్ ఫోర్త్ అట్లా కన్ఫర్మ్ చేసుకుంటావు, రిచెక్ చేసుకుంటావు. ఎందుకంటే నేను చెప్పిన కదా, ఒక్క రోజు చిన్న మిస్టేక్ వచ్చినా అక్కడ లక్షల లాస్ వచ్చేస్తాయి ప్రొడక్షన్ టీమ్ కి. సో బేసికలీ నువ్వు బాగా కన్ఫర్మ్ చేసి బాగా లైక్ నువ్వు మంచి అన్ని కరెక్ట్ ఉన్నాయి రా బై, షెడ్యూల్ ఉన్నదే, నా డేట్స్ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి చూసుకున్న తర్వాత నువ్వు యాక్టర్ కి కమ్యూనికేట్ చేస్తావు అన్నమాట, త్రూ మెయిల్ ఆర్ త్రూ వాట్సాప్. సో యాక్టర్ కి నువ్వు ఫార్మల్లీ కమ్యూనికేట్ చేస్తావు, రైట్? ఫార్మల్లీ కమ్యూనికేట్ చేయాలంటే మెయిల్ ద్వారానే పోతే బెటర్ అని నేనంట, రైట్? సో యా, మెయిల్ ద్వారానే పోండి. అండ్ మెయిల్ ఏంటిది, మెయిల్ టెంప్లెట్ నేను చెప్తాను అనమాట. సో యాక్టర్ పేరు నిఖిల్, రైట్? ఇది సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనేవాడు యాక్టర్ కి పంపిస్తాడు. యాక్టర్ పేరు నిఖిల్, క్యారెక్టర్ పేరు కూడా నిఖిలే అనుకుందాం, రైట్? సో మనకు పెద్ద నేనే క్యారెక్టర్ నేనే యాక్టర్ అనుకుందాం ప్రస్తుతానికి, రైట్? సో సెకండ్ ఏడి ఆర్ సెకండ్ డైరెక్షన్ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే నిఖిల్ కి మెయిల్ పెడతాడు. హాయ్ నిఖిల్, ఫాలోయింగ్ ఆర్ యువర్ షూట్ డేట్స్ ఫర్ ద క్యారెక్టర్, రైట్? క్యారెక్టర్ స్పెల్లింగ్ రాంగ్ అనుకుంటా, యా, ఓకే. సో ఇట్లా మెయిల్ పెడతాడు అనమాట, హాయ్ నిఖిల్ అని చెప్పేసి, ఫాలోయింగ్ ఆర్ యువర్ షూట్ డేట్స్ ఫర్ ద క్యారెక్టర్ నిఖిల్ ఆఫ్ ద మూవీ ఏ ఫర్ యాపిల్. ఇక్కడ
క్యారెక్టర్ పేరు యాజ్ వెల్ యాజ్ మూవీ పేరు ఎందుకు మెన్షన్ చేయాలంటే యాక్టర్ అనేవాడు ఒక్క మూవీలోనే బిజీగా ఉంటాడు, రైట్? హీ విల్ బి డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేనే యాక్టర్ని, నా పేరు, నా క్యారెక్టర్ పేరు కూడా నేనే యాక్టర్ని, నా క్యారెక్టర్ పేరు కూడా నిఖిల్ అనుకుందాం. నేను ఏ ఫర్ యాపిల్ అనే సినిమాలో వర్క్ చేస్తున్నా అనుకుందాం. నేను ఏ ఫర్ యాపిల్ అనే సినిమా ఒక్కటే వర్క్ చేయ, నేను బీ ఫర్ బాల్ అనే సినిమాలో కూడా వర్క్ చేస్తా, సి ఫర్ క్యాట్ అనే సినిమాలో కూడా వర్క్ చేస్తా, బిజీగా ఉంటా. యాక్టర్ అనేవాడు ఒక సినిమాలో డెడికేటెడ్ ఉంటాడు, రైట్? డైరెక్షన్ టీం అనేది ఒక సినిమాకి డెడికేటెడ్ ఉంటుంది. బట్ యాక్టర్ అనేవాడు, యాక్టర్ కి డిమాండ్ ఉంటది కదా, మా సినిమాలో వర్క్ చేయండి, మా సినిమాలో వర్క్ చేయండి అని చెప్పేసి. సో నేను ఏ ఫర్ యాపిల్ అనే సినిమా ఒక్క దాంట్లోనే వర్క్ చేయ, నేను బీ ఫర్ బాల్ అనే సినిమాలో కూడా వర్క్ చేస్తా, సి ఫర్ క్యాట్ అనే సినిమాలో కూడా వర్క్ చేస్తా, జెడ్ ఫర్ జీబ్రా అనే జీబ్రా అనే సినిమాలో కూడా వర్క్ చేస్తా. సో అందుకని చెప్పేసి యాక్టర్ కి మంచి క్లియర్ గా కమ్యూనికేట్ చేయడానికి నీ క్యారెక్టర్ పేరు నిఖిల్ రాబాయ్, యాజ్ వెల్ యాజ్ నువ్వు ఏ ఫర్ యాపిల్ అనే సినిమాలో వర్క్ చేస్తున్నావు. ఆ సినిమా డేట్స్ ఇప్పుడు నీకు పంపిస్తున్నా, నువ్వు అవి క్లియర్ గా చూసుకొని నాకు రివర్ట్ బ్యాక్ అవ్వు, రిప్లై ఇవ్వు, నాకు కన్ఫర్మ్ చేసి పెట్టు రాబాయ్ అని చెప్పేసి అట్లా. అందుకు నేను క్యారెక్టర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ మూవీ నేమ్ చెప్తున్నా, రైట్? సో ఇది మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఫాలోయింగ్ ఆర్ యువర్ షూట్ డేట్స్ ఫర్ ద క్యారెక్టర్ నిఖిల్. సో నా పేరు నిఖిల్, నా క్యారెక్టర్ పేరు కూడా నిఖిల్. సో ఫాలోయింగ్ ఆర్ యువర్ షూట్ డేట్స్ ఫర్ ద క్యారెక్టర్ నిఖిల్ ఆఫ్ ద మూవీ ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్ అని కూడా మెన్షన్ చేసిన, మూవీ పేరు ఏ ఫర్ యాపిల్ అని మెన్షన్ చేసిన, యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ అనే నిఖిల్ అనే క్యారెక్టర్ షూట్ డేట్స్ పంపిస్తున్నా, ఒకసారి నాకు కన్ఫర్మ్ చెయ్యి అని చెప్పేసి సెకండ్ ఏడి ఆర్ వెల్ యాజ్ ఇన్ మై టర్మినాలజీ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనే అతను నిఖిల్ కి పంపిస్తాడు, యాక్టర్ కి పంపిస్తాడు అనమాట. ఐఎమ్ సెండింగ్ యూ దీస్ డేట్స్ ఆన్ 17th April 2023. సో చెప్పినా కదా, షెడ్యూల్ ప్రకారము, ఇప్పుడున్న కరెంట్ వెర్షన్ షెడ్యూల్ వర్షన్ ప్రకారము ఈ రోజు పంపిస్తున్నా, లైక్ 17th April రోజు పంపిస్తున్నా. ఒకవేళ షెడ్యూల్లో ఏమన్నా చేంజెస్ అవుతే మళ్ళీ నేను ఆ రోజు కూడా పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఇది అన్నమాట. ఒకవేళ మన షెడ్యూల్ చేంజ్ అయింది అనుకో, షెడ్యూల్ చేంజ్ అయ్యి సపోజ్ వేరే డేట్స్ అయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఐఎమ్ సెండింగ్ దీస్ డేట్స్ ఆన్ 19th April 2023 అని చెప్పేసి అట్లా చెప్తాం అన్నమాట. సో బేసికల్లీ నువ్వు డేట్ కూడా మెన్షన్ చేయి, ఈ రోజు కరెంట్ డేట్, ఏ రోజు నువ్వు మెయిల్ పంపిస్తున్నావో ఆ రోజు డేట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో హైదరాబాద్ షెడ్యూల్లో ఏప్రిల్ ఈ డేట్స్ చూడు, April 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th యాజ్ వెల్ యాజ్ మేలో కూడా ఉన్నాయి అని చెప్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మే తీసేద్దాంలే. ఏప్రిల్లో ఈ డేట్స్ ఉన్నాయి అని చెప్పేసి పెట్టేస్తాం. బట్ మనం ఇక్కడ చూస్తే నిఖిల్ కి ఓన్లీ 3rd, 4th, 5th, 6th, 8th, 9th షూట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 3rd, 4th, 5th, 6th, 8th, 9th మామూలుగానే ఉన్నాయి. కానీ 2nd, 7th, 10th అనే బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ లో ఎందుకు ఉన్నాయంటే వాటికి ఎందుకు పెడతాం అంటే, ఇదిగో టోటల్ షూట్ డేస్ కూడా 7. ఇప్పుడు 3, 4, 5, 6, 8, 9 ఎన్ని అయితే ఇవి 1, 2, 3, 4, 5, 6. ఓకే, నేను మేది కూడా యాడ్ చేసిన కదా, మేది వదిలేసేద్దాం 6. సో 3, 4, 5, 6 అనేవి 4, 8, 9 అనేవి 2. సో టోటల్ షూట్ డేస్ అనేవి కూడా నేను 6 పెట్టినా. కానీ ఇక్కడ బ్రాకెట్స్ లో 2, 7, 10 ఉన్నాయి. యాక్చువల్ గా 9 నెంబర్స్ ఉన్నాయి, కానీ నేను పెట్టింది ఓన్లీ 6 నెంబర్స్, రైట్? సో బేసికల్లీ ఈ బ్రాకెట్స్ లో పెట్టడానికి సారీ ఈ బ్రాకెట్స్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే వాటిని సేఫ్టీ డేట్స్ లాగా పెడుతున్నాం అన్నమాట. సో థర్డ్ రోజు పక్కగా షూట్ ఉంటుంది, బట్ సెకండ్ రోజు కూడా మీ డేట్ ని లాక్ చేసుకోకండి. వేరే ప్రొడక్షన్ హౌస్, వేరే సినిమాకి మీ డేట్స్ ఇవ్వకండి. ఎందుకంటే వేరే క్యారెక్టర్స్ ప్రభావం వల్ల, వేరే క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, వేరే క్యారెక్టర్స్ తో ఉంటే మీ షూట్ సెకండ్ రోజు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సెకండ్ రోజు కూడా మీరు అట్లా డేట్ ఖాళీ పెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ 7th రోజు కూడా డేట్ ఖాళీ పెట్టుకోండి. ఎందుకంటే 7th రోజు మీ షూట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఒకవేళ ఉంటే మాత్రం కష్టం. సో 7th రోజు కూడా షూట్ డేట్ ఖాళీగా పెట్టుకోండి. షూట్ ఉండదు, షూట్ పక్కా ఉంటుందని నేను చెప్పాను, బట్ ఆ రోజు షూట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను బ్రాకెట్స్ లో మెన్షన్ చేసిన. యాజ్ వెల్ యాజ్ 10th రోజు కూడా షూట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు అది ఖాళీగా పెట్టుకోండి. షూట్ ఉంటే మాత్రం మీరు రావాల్సి వస్తుంది అని చెప్పేసి అట్లా, అందుకని బ్రాకెట్స్ అనేవి దానికి యూజ్ చేస్తారు అనమాట. అండ్ 3rd, 4th, 5th, 6th, 8th, 9th రోజు పక్కా షూట్స్ ఉంటాయి, అందుకని నేను బ్రాకెట్స్ ఏం పెట్టలేదు. సో నోట్ ద డేట్స్ ఇన్ ద బ్రాకెట్స్
ఆర్ నాన్ షూటింగ్ డేస్, సేఫ్టీ డేస్ చెప్పుండే కదా. దే ఆర్ నాన్ షూటింగ్ డేస్, బట్ ఆల్సో దే ఆర్ సేఫ్టీ షూట్స్. మేబీ లైక్ ఇప్పుడు సపోజ్ సిక్స్త్ రోజు వర్షం పడ్డది, రైట్? సిక్స్త్ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం పడ్డది. మనం యాక్చువల్ గా సమ్మర్ లోనే షూట్ చేస్తున్నాం. ఏప్రిల్ కాబట్టి, ఏప్రిల్ సిక్స్త్ సమ్మర్ కాబట్టి పెద్ద ఫరక్ పడదు, అట్లనే అనుకున్నాం మనం. కానీ ఏప్రిల్ సిక్స్త్ రోజు వాతావరణ సూచన ప్రకారం, వెదర్ కండిషన్స్ ఫోర్కాస్ట్ ప్రకారం సిక్స్త్ రోజు షూట్ పడే ఛాన్స్ ఉన్నది. అదే సిక్స్త్ రోజు రెయిన్, సారీ గైస్, సిక్స్త్ రోజు రెయిన్ పడే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి, 1 మినిట్. సో సిక్స్త్ రోజు రెయిన్ పడే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి వాతావరణ సూచన వచ్చేసి ఉండే. వెదర్ ఫోర్కాస్టింగ్ సూచన వచ్చేసింది, వెదర్ ఫోర్కాస్టింగ్ రిపోర్ట్ వచ్చేసింది. సో మనం ఏం చేస్తామంటే సెవెంత్ రోజు కూడా మీరు ఖాళీ పెట్టుకోండి. ఎందుకంటే సిక్స్త్ రోజు వర్షం పడితే షూట్ ఆగిపోతుంది. మీరు సెవెంత్ రోజు ఖాళీ ఉంటే, అదే మీరు సెవెంత్ రోజు కూడా డేట్ లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సిక్స్త్ రోజు వర్షం పడితే సెవెంత్ రోజు మనం షూట్ చేసేద్దాము అని చెప్పేసి అట్లా అనమాట. బ్రాకెట్స్ ఏంటంటే షూట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్? బట్ మీరు ఆ డేట్ ని లాక్ పెట్టేసుకోండి అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో బేసికల్లీ యాక్టర్ ఏం చేస్తాడు ఇప్పుడు, సెకండ్ నుంచి 10th వరకు, ఏప్రిల్ సెకండ్ నుంచి ఏప్రిల్ 10th వరకు డేట్స్ అన్ని లాక్ చేసి పెట్టేసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత ఈ 10 days లో ఎప్పుడైనా షూట్ చేసేసుకోవచ్చు మనం యాక్టర్ తోనే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్, నైన్త్ అనేది పక్కా షూట్ డేట్స్. ఈ సెకండ్, సెవెంత్, 10th అనేది ఆప్షనల్ డేట్స్ అన్నమాట. మీరు పెట్టేసుకోండి, లాక్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ ఆ రోజు షూట్ ఉంటే మిమ్మల్ని పిలుస్తాం, షూట్ లేకపోతే మీరు ఇంట్లో దుప్పేటేసుకొని మంచిగా పడుకోవచ్చు అని చెప్పడానికి, రైట్? సో అందుకని చెప్పేసి టోటల్ షూట్ డేస్ 6 days పెట్టినాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కింద సేఫ్టీ డేస్, సేఫ్టీ డేస్, సేఫ్టీ డేస్ ఈక్వల్ టు 3 days అని పెడతాం అన్నమాట. సో నోట్ కూడా పెట్టేస్తాం. ద డేట్స్ ఇన్ ద బ్రాకెట్ ఆర్ నాన్ షూటింగ్ డేస్, నాన్ షూటింగ్ దయా కాదు, నాన్ షూటింగ్ డేస్. ఓకే, నాన్ షూటింగ్ డేస్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ as సేఫ్టీ డేస్. కైండ్లీ బ్లాక్ ద మెన్షన్ అబౌట్ డేట్స్ అండ్ రివర్ట్ కన్ఫర్మింగ్ ద సేమ్. రివర్ట్ కన్ఫర్మింగ్ ద సేమ్ అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసి నీకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇన్ ద సెన్స్ రివర్ట్ అన్నమాట. సో బేసికల్లీ నువ్వు ఏం చేస్తావంటే, నీ షెడ్యూల్ ఉన్న తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా క్రియేట్ చేసుకుంటావు, రైట్? నిఖిల్ అనే క్యారెక్టర్ కి ఎన్ని రోజు షూట్స్ ఉన్నాయి, బృందా అనే క్యారెక్టర్ కి ఎన్ని రోజులు షూట్స్ ఉన్నాయి, లక్ష్మి అనే క్యారెక్టర్ కి ఎన్ని రోజులు షూట్స్ ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఇట్లా క్లియర్ గా రాసుకుంటావు, రైట్? క్లియర్ గా రాసుకొని క్రాస్ చెక్ చేసుకుంటావు. 3-4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటావు. షెడ్యూల్ ప్రకారం డేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, డేట్స్ ప్రకారం షెడ్యూల్ కరెక్ట్ ఉన్నాయా లేదా. డేట్స్ ప్రకారం షెడ్యూల్ కరెక్ట్ ఉండదు, షెడ్యూల్ ప్రకారమే డేట్స్ కరెక్ట్ ఉండాలి. సో షెడ్యూల్ ప్రకారం డేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, షెడ్యూల్ ప్రకారం డేట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి 2కి 3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ మెయిల్ అనేది యాక్టర్ కి పంపిస్తాం. మనం ఒక మెయిల్ పంపించేద్దాం. యాక్టర్ పేరు నిఖిల్ కాబట్టి, అండ్ క్యారెక్టర్ పేరు కూడా నిఖిలే కాబట్టి, సో ఇక్కడికి వెళ్ళేసే కంపోజ్ కొట్టేసే నాకు ఇది సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, సో నేను నిఖిల్కి పంపించేద్దాం అనుకుంటున్నా కాబట్టి నిఖిల్ మెయిల్ ఐడి ఉంటుంది అన్నమాట. మనం క్యారెక్టర్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం కదా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిపేర్ చేస్తారని చెప్పిన. ఇఫ్ సపోజ్ కాస్ట్యూమ్ డిజైనర్, నాట్ కాస్ట్యూమ్ డిజైన్, సారీ డిజైనర్ అని వస్తుంది, కాస్ట్యూమ్ సూపర్వైజర్, రైట్? కాస్ట్యూమ్ సూపర్వైజర్ ప్రిపేర్ చేస్తారని చెప్పిన కదా క్యారెక్టర్ లిస్ట్. ఒకవేళ అతను ప్రిపేర్ చేయకపోతే మన సెకండ్ ఏరియా ప్రిపేర్ చేస్తాడు. సెకండ్ ఏరియా ఇన్ ద సెన్స్ సెకండ్ డైరెక్షన్ సూపర్వైజర్ అనమాట, సెకండ్ డైరెక్టర్ చీఫ్ సూపర్వైజర్. సో నిఖిల్ కి ఆ క్యారెక్టర్ లిస్ట్ లోనే లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. నేమ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్ నేమ్, యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్, యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు వాట్సాప్ లో కూడా చేయొచ్చు, బట్ మెయిల్ లో చేస్తే మంచి ఫార్మల్ గా ఉంటుంది అన్నమాట. యాజ్ వెల్ యాజ్ నేను కార్పొరేట్ లో పనిచేసి వచ్చిన కాబట్టి ఐ ప్రిఫర్ మోర్ మెయిల్స్. ఎందుకంటే ఫార్మాలిటీ ఉంటుంది, మంచి మంచి వీడు మంచి ఫార్మల్ గా అన్న ఇంప్రెషన్ వస్తుంది. సో నిఖిల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసిన ఇన్ ద సెన్స్ నిఖిల్ మెయిల్ ఐడి పెట్టేసిన దీంట్లో సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ డేట్స్, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ నిఖిల్ డేట్స్. ఇది సబ్జెక్ట్ వచ్చేసి పేజ్ చేస్తా, రైట్?
Hi Nikhil, following are your shoot dates for the character Nikhil of the movie A for Apple. సో నువ్వు బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ అనే మూవీస్ లో ఈ డేట్స్ అప్పుడు డేట్స్ ఇవ్వకు, మాకే డేట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అట్లా. సో ఐఎమ్ సెండింగ్ అయ్యా, రైట్ ఇక్కడ ఐఈ స్మాల్ బాడీ ఏమో క్యాపిటల్ పడింది. ఐఆమ్ సెండింగ్ యూ. సో ఇట్లా పెడతావు అనమాట. ఐఆమ్ సెండింగ్ యూ ఫస్ట్ ఇట్లా చెప్తావు, ఫాలోయింగ్ ఆర్ యువర్ షూట్ డేట్స్ ఫర్ ద క్యారెక్టర్ నిఖిల్. నిఖిల్ అనే క్యారెక్టర్ కి యాజ్ వెల్ as ఈ మూవీలో ఇవి డేట్స్ రాబోయ్ అని చెప్పేసి ఐఎమ్ సెండింగ్ యూ దిస్ ఆన్ 17th April 2023 అని చెప్పేసి అది కూడా పెట్టే. సో ఈ మెయిల్ ఏ రోజు అయితే చేస్తున్నామో ఆ రోజు డేట్ కూడా పెట్టేసి. యాక్చువల్గా మెయిల్ రికార్డ్ అయ్యి ఉంటుంది నువ్వు ఏ రోజు పంపిస్తున్నావు, బట్ ఎందుకైనా మంచిది రాసేయి బై, పోయేదేమున్నది, మహా అయితే ఇంకూ కూడా పోదు కదా, టైపింగే కాబట్టి రాసేసి. హైదరాబాద్ షెడ్యూల్లో నీ డేట్స్ ఇవి 3, 4, 5, 6, 8, 9 ఆర్ ద కన్ఫర్మేషన్ డేట్స్. పక్కా ఉండే షూట్ పక్కా ఉండే డేట్స్. 2, 7, 9 ఆర్ ద సేఫ్టీ డేట్స్ అని చెప్పేసి అట్లా అందుకని బ్రాకెట్స్ లో పెట్టేసి షూట్ టోటల్ డేస్ 6 days, సేఫ్టీ డేట్స్ అని చెప్పేసి 3 days చెప్పేసి ఆ తర్వాత నోట్ పెట్టేసి ఆయనకు సెండ్ చేస్తాం అన్నమాట. సెండ్ చేసేస్తావు. అప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, నిఖిల్ నుంచి కూడా రివర్ట్ వస్తుంది, ఓకే ఐఎమ్ కన్ఫర్మింగ్ దిస్ డేట్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ డిలేస్ అని చెప్పేసి అట్లా ఏదో ఒకటి పెడతారు. బట్ బేసికల్లీ ఐఎమ్ కన్ఫర్మింగ్ దీస్ డేట్స్ అని చెప్పేసి మెయిల్ పెడతారు. లేకపోతే లేదు లేదు నాకు 6th to 10th వరకు వేరే బిజీలో ఉన్నా, అదే వేరే డేట్స్ నాకు అసైన్ చేయండి అని చెప్పేసి అట్లయినా చెప్తారు అన్నమాట. సో బేస్డ్ అపాన్ దోస్ డేట్స్ మళ్ళీ షెడ్యూల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో షెడ్యూల్ అనేది ఇప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, రైట్. మస్తు ఫ్యాక్టర్స్ ఉంటాయి బై. ఒక షెడ్యూల్ ని క్రియేట్ చేయాలంటే చాలా తలనొప్పి అది. సో బేసికల్లీ అందుకే నేను షెడ్యూలింగ్ లాస్ట్ పెట్టిన. అందుకే అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇస్తారు, చిన్న చిన్న వాళ్ళకి ఏమి ఇయ్యరు అది షెడ్యూలింగ్ అనేది. నువ్వు ఎంత తోపైనా ఎక్స్పీరియన్స్, అదే ఎంత తోపైనా ఎంత లెక్కల్లో అయ్యున్నా ఎంత లాజికల్ గా అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉండేంత వరకు నీకు ఇయ్యరు అన్నమాట, రైట్. సో అట్లా అందుకనే ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫస్ట్ ఏడిఆర్ ఫస్ట్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ కి మాత్రమే ఈ షెడ్యూలింగ్ పని అనేది ఇస్తారన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, దేని గురించి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఓడిఆర్, డేస్ అవుట్ ఆఫ్ డేస్ ఆర్ డేట్స్ అవుట్ ఆఫ్ డేస్ అన్నమాట. సో యా, ఈ పర్టికులర్ వీడియోలో డిఓడి గురించి నేర్చుకున్నాం, లాస్ట్ వీడియోలో పిక్చర్ వెహికల్ గురించి నేర్చుకున్నాం, ఆ లాస్ట్ వీడియోలో టెక్రికీ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ వీడియోలో కాల్ షీట్ గురించి నేర్చుకుందాం. సెకండ్ ఏడిఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజర్ కాల్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తాడు, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నా. నెక్స్ట్ వీడియోలో మనం కాల్ షీట్ గురించి నేర్చుకుందాం, ఆ నెక్స్ట్ వీడియోలో డిపిఆర్ గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్. అది కూడా సెకండ్ ఏడిఆర్ సెకండ్ చీఫ్ డైరెక్షన్ సూపర్వైజరే క్రియేట్ చేస్తారు అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఒకవేళ సెకండ్ ఏడి రెస్పాన్సిబిలిటీ మీకు వస్తే చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క డేట్ రాంగ్ పెట్టడం వల్ల కొన్ని లక్షల లాస్ రావచ్చు ప్రొడక్షన్ వాళ్ళకి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఓడి. ఇక్కడ డిఓడి అని రాసేద్దాం అట్లా నా సాటిస్ఫాక్షన్ కోసం. డేట్స్ అవుట్ ఆఫ్ డేస్. సో బేసికలీ ఇది డాక్యుమెంట్ అనమాట. ఇట్లా డాక్యుమెంట్ చేస్తావు, ఇట్లా మెయిల్ చేస్తావు, ఇట్లా కమ్యూనికేట్ చేస్తావు. వాట్సాప్ కూడా చేయొచ్చు, బట్ గో ఫర్ మెయిల్ గైస్. మెయిల్ అయితే మోర్ ఫార్మల్ గా ఉంటది అన్నమాట. అండ్ వెల్ as రిటర్న్ రిటర్న్ ఏంటిది, రిటర్న్ అప్రూవల్ కూడా క్లియర్గా ఉంది, రైట్. సో అట్లా. సో బాయ్ గైస్.